నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం పక్కన ఉన్న భారత్ పెట్రోలియంలో ఈ సంఘటన చేస్తున్న వివరాలకు వెళ్తే వాహనదారుడు పెట్రోల్ కొట్టించుకొని కొంత దూరం వెళ్ళాక వాహనం ఆగడంతో ఒక బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయగా అందులో నుండి పెట్రోల్ బదులు వాటర్ రావడంతో బైక్ అక్కడికి ఆగిపోవడం జరిగిందని మెకానిక్ తెలిపారు. భారత్ పెట్రోల్ బంక్ యాజమాన్య వివరణ కోరగా వాటర్ ఎందుకు వచ్చాయో మాకు తెలియదని తెలియజేసిన భారత్ పెట్రోల్ బంక్ సూపర్వైజర్ 12 గంటల ప్రాంతాలు వచ్చినాం. వచ్చి ఒక 200 పెట్రోల్ కొట్టి అంటే 290 రూపాయలు కొట్టించుకున్నాం. 199 కొట్టించాం. రూపాయి తక్కువ కొట్టి అంటే 199 కొట్టించుకున్నాక కొంచెం బండి మూవ్ అయినా కానీ బండి స్టక్ అయిపోయింది ఏంటని చెప్పి ఎదురుకుండా మెకానిక్ షాప్ కాడ తీసుకొస్తే ఇందాక ఫోన్ చేసి ఇలా మీ పెట్రోల్లో మొత్తం వాటర్ వచ్చినాయని చెప్పి ఫోన్ చేస్తే అసలు ఏందని చెప్పి వచ్చేసరికి మొత్తం తీసి మొత్తం వాటర్ ట్యాంక్ మొత్తం కడిగినాను. పెట్రోల్ ట్యాంక్ కడిగాను. ఇట్లా వచ్చిందన్న అని చెప్పని ఈ బాటిలో షాంపూ తీసి మాకు ఇచ్చింది. వచ్చి అడిగితే వాళ్ళు మా అట్లా ఏమి ఉండదు, మీ బండిలోనే ఏదన్నా ఒకటి ఉంటుంది అది అని చెప్పని మాట్లాడతారు. వాళ్ళు మీ బండిలో వాటర్ ఉండొచ్చు కదా అని చెప్పి క్వశ్చన్ వేస్తారు మాకు. అట్లాంటప్పుడు చూసుకోవచ్చు కదా అంటారు. పెట్రోల్ కొట్టి ఇచ్చినప్పుడు ఎట్లా చూస్తాం మనం? చూడనీకు ఉండదు కదా. అంటే ఏజమాని ఏమంటారు ఇప్పుడు దానికి? ఏజమాని ఏమంటారు? పెట్రోల్ బంక్ ఏజమాని మాకేం లేదు, మాదంతా ఉండదు. కావాలంటే ఏదైనా చూసుకోరి, మీరు ఎక్కడైనా కమ్మీ ఏదైనా పిటిషన్ ఇచ్చుకోరి, ఏదైనా కంప్లైంట్ ఇచ్చుకోరి, దానికి మీరు రెడీ అని అంటారు. ఫోన్ చేయండి యాజ్ పర్ రూల్ ప్రకారం పంపు మొత్తం కాబట్టి లీగల్ గా మాట్లాడడానికి తాపకొకసారి సివిల్ సప్లై లో ఫోన్ చేస్తే పంపు కావాల్సిన రూల్స్ అన్ని ఉన్నాయి. సివిల్ సప్లై లో మోసం చేస్తే నేను నాశనం అయిపోతావు. అందరి ముందు తిప్పేస్తా. నా వెహికల్ నీ ముందే మాట్లాడు. ఏం జరిగింది అంటున్నా? దగ్గరకు వచ్చాము. బంక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్రోల్ అయిపోయిందేమో అనుకోని పెట్రోల్ పోయించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. ఎదురుగానే మెకానిక్ షాప్ ఉందని చెప్పి అక్కడ తీసుకెళ్దాం. ఏ బంకులో పోయించినావు? భారత్ పెట్రోల్ బంక్ అని ఎక్కడ ఉన్నది భారత్ పెట్రోల్ బంక్? మన వరంగల్ రోడ్ నర్సంపేటనా? నర్సంపేట వరంగల్ వెళ్ళి తీసుకెళ్ళి తనకి ఇచ్చాను. ఉదయాన్నే రండి అన్న నేను తీసుకెళ్తానని చెప్పాడు మెకానిక్. సరే మేము ఆఫీస్ పని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నాకు 1/2 అవర్ కాల్ చేశాడు. నా బండిలో మొత్తం పెట్రోల్ తీస్తే వాటర్లో వచ్చిందన్న, మొత్తం బయటకు తీసానని చెప్పి ఈ బాటిల్లో సేవ్ చేశాను. అంటే ఇప్పుడు బంకులో పోసిందేనా? ఇంతకుముందు మీ దాంట్లో ఏమైనా ఉందా అట్లా? లేదు, నేను ఇప్పుడే వచ్చి పోస్తాను. అంటే మీరు పోయించుకున్న తర్వాతనే జరిగిందా? అంతేనా? మీకు డౌట్ ఉంటే ఏంటంటే నేను ఎక్కడైతే బండి స్టార్ట్ చేసి మా ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఒక 1 కిలోమీటర్. ఎక్కడది? బజాజ్ ఫైనాన్స్ అని చెప్పి మార్కెట్లో ఉంటుంది. జేసీ థియేటర్ ఆపోజిట్. అక్కడ నుంచి వచ్చాను, వచ్చి పోయించుకున్నాను. ఆఫ్ అవుతుందని చెప్పి బండి పెట్రోల్ పోయించుకున్నాను. పోసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే అవ్వలేదు. తెలిసిన షాప్ అంటే మీరు రెగ్యులర్ పోయిస్తారా లేకపోతే? అంటే డిఫరెంట్ ప్లేస్లలో పోయిస్తాను నేను. అట్లానే అంటే ఇక్కడనే జరిగిందా మీకు? ఈ రోజే జరిగింది అది. ఎందుకంటే మేము కూడా చూడలేదు, అది ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత తెలిసిన విషయం అంతా. ఇప్పుడు దీని మీద మీరు కందమంలో వేస్తారా? వీళ్ళు ఏమన్నా మీ మాట్లాడిన తర్వాత వాళ్ళు దానిపైన రెస్పాన్స్ అవ్వాలప్పుడు దానిపైన మనం పై చర్యగా తీసుకుంటాం. లంజా అని చెప్తారు, ఊకే తగ్గించుకుంటాం. అయిపోయింది తెలుసుకో అంతే. చిన్న ఇష్యూ అది ఇట్లా అంటే చిన్న ఇష్యూ ఇట్లా అంటే